ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ పడి షోస్ రన్ అవుతున్న తరుణంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సంబంధించి రివ్యూలు ఎలా ఉన్నాయి? అసలు పర్టిక్యులర్‌గా ఆడియన్స్ ఎలా చూస్తున్నారు? ఈ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని 'గ్రేట్ ఆంధ్ర' గాని లేకపోతే వివిధ ఆర్టికల్స్ ఏవైతే వాళ్ళు విడుదల చేస్తా ఉంటారు కదా! రివ్యూ వాళ్ళు ఏంది అది ఇది అని చూస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా అటర్ ఫ్లాప్ సినిమా టాక్ అనే నడుస్తా ఉంది. యావరేజ్ కంటే బిలో యావరేజ్ అనేటట్టే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పట్ల. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి అంతెత్తున లేపినటువంటి 'హరీష్ శంకర్‌ని' ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు గుక్కబెట్టి ఏడవాలనిపించేటట్టు చేశాడు. అంటే అలాగే ఉన్నాయి. అంటే నేనైతే సినిమానైతే చూడలా. నేనైతే రివ్యూ కూడా చెప్పట్ల. నేను జరుగుతున్న వాస్తవాన్ని నేను అక్కడ చెప్తున్నా. బికాజ్ ఎందుకంటే నేను చెప్పిన పేర్లు కూడా 'గ్రేట్ ఆంధ్ర' చూడండి, లేకపోతే కొన్ని కొన్ని ఆర్టికల్స్ చూడండి, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్‌లో పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి. నేనైతే నా సొంతంగా అయితే నేను క్రియేటివిటీ అయితే చేసి చెప్పట్ల. నేను అన్నీ చూసే చెప్తున్నా. నేను స్టోరీ కూడా చెప్పట్లేదు. చీఫ్ మినిస్టర్ అంట, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్ అంట, ఏదో రాశి ఖన్నా గారు ఒక క్యారెక్టరు, తర్వాత వచ్చేసి శ్రీలీల గారిది ఇంకో క్యారెక్టర్, ఇలా అందరిని కలిపి తర్వాత ధర్మం వైపు ఇంకో వైపు తిప్పి ఏదేదో అసలు ఆ స్టోరీకి పొంతన లేకుండా ఎటు కావాలంటే అటు ఆయన ఎన్ని కావాలంటే అన్ని సర్కిల్స్ తిప్పేశాడంట. ఫైనల్‌గా అంతిమంగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా తలనొప్పి పుట్టించేలా తీశాడు అనేటట్టే చెప్తా ఉన్నారు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి భగత్ సింగ్ అదేదో చెప్పాడు కొన్ని కొన్ని డైలాగు. భగవద్గీతో లేకపోతే భగవద్గీతలో మధ్యలో చెప్పాడు. మధ్యలో యుద్ధం ఆపమని చెప్పలేదు. ఏదో కొన్ని కొన్ని డైలాగులు ఏవో చెప్పాడు నిన్న గూడా. ఆయన చెప్పే డైలాగులకి ఈ సినిమా అక్కడ ఉండే మ్యాటర్‌కైతే మ్యాటర్ లేదనే చెప్తా ఉన్నారు. అంతిమంగా ఈ సినిమా చూసినోళ్ళకైతే పెద్ద తలనొప్పిలాగే కనపడతా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారి స్వాగు, పవన్ కళ్యాణ్ గారి విధానం అది ఇది అని చెప్పి 'హరీష్ శంకర్' లేపి అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిప్పాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో డైలాగులు రాసేస్తాను, ఒక అద్భుతాన్ని సృష్టించేస్తానని చెప్పి అదేదో తిప్పుకొని ఫైనల్‌గా వాళ్ళ అభిమానులకు కూడా తలనొప్పి పుట్టించాడు. డైరెక్టర్ అనేవాడు ఫస్ట్ స్టోరీ మీద కాన్సంట్రేషన్ చేసి, ఆ స్టోరీతో దాని నుంచి పూర్తి స్థాయిలో సినిమా యాక్టర్‌లని వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో ఒక ప్రిపరేషన్ అనేది జరిగి అప్పుడు సెట్స్ మీదకెళ్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో ఆయన్ని ఊహించుకొని ఎట్లెట్లా తిప్పాలి, ఆయన్ని ఎట్లా ఇది ఇది అని మొత్తం ఆడాడ తిప్పుతుంటే అంతిమంగా ఇట్టాగే ఉంటది. వాస్తవానికి ఈ 'హరీష్ శంకర్' మిస్టర్ బచ్చన్ గానీ, లేకపోతే ఇది గానీ ఇయన్నీ అట్టా తిప్పుతా ఉంటాడు. ముందు సినిమా మీద కాన్సంట్రేషన్ చేయని ఆయన, తర్వాత పాలిటిక్స్‌తో ఏలిపెడదు. తర్వాత పొలిటికల్‌గా సినిమా డైలాగులు, పొలిటికల్‌గా సెటైర్లు ఆ తర్వాత పెడదు. ముందు సినిమా మీద కాన్సంట్రేషన్ చేసి పూర్తి స్థాయిలో సినిమాలు తీయటం పూర్తిగా అద్భుతంగా తీసి అప్పుడు మాట్లాడితే బాగుండని నా ఒపీనియన్. నేను మళ్ళీ చెప్తున్నా, నేనైతే సినిమా చూడలా. నేను రివ్యూలే చూసి చెప్తున్నా. ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ అనొచ్చు, వాడెవడో రాసిన రివ్యూ మీద నీ ఒపీనియన్ ఏంటి ఇదని. ఇక్కడ ఎవడైనా కానీ 100లో 90% మంది రివ్యూలు చూడకుండా సినిమాలకు వెళ్ళడెవడు. అది అలవాటు పడిపోయారు అందరూ. మీరు అనొచ్చు సినిమాలు రివ్యూలు చూడకుండా వెళ్ళేవాళ్ళు ఎవడో కొంతమంది ఉంటారు అని. మౌత్ టాక్ అయినా రివ్యూ నా ఉద్దేశంలో. ఇప్పుడు ఎవడో ఒకడు మా వాడు ఎవడైనా సినిమాకి వెళ్ళాడు, ఏంద్రా ఎట్టుందిరా అంటే బాగాలేదంటే బాగుందిరా పర్లేదురా చూడొచ్చు అంటే వెళ్ళిపోవచ్చు. మౌత్ టాక్ కూడా బేస్డ్ ఆన్ రివ్యూవే. ఆర్టికల్స్ రాసేవాడైతే రివ్యూ ఎలానో మౌత్ టాక్ కూడా రివ్యూ. అంతిమంగా ఈ సినిమా గురించి అయితే మాత్రం 'హరీష్ శంకర్' చెప్పాడు చూడండి, న్యూట్రల్ ఆడియన్స్ చూడండి, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూడండి, అందరికి నచ్చిద్ది ఇదని. న్యూట్రల్ ఆడియన్స్ థియేటర్ వైపు కూడా వెళ్ళటానికి కూడా సాహసించరు. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా గుక్కబెట్టి ఏడిపించేలా చేశాడు. ఉస్తాద్ దెబ్బ ఆడియన్స్కి కూడా అబ్బా నిజం చెప్పాలంటే ఆడియన్స్ కూడా తలలు బాదుకునేలాగే ఉంటుంది ఈ సినిమాలో 'హరీష్ శంకర్' లేపే డైలాగులకి పూర్తి స్థాయిలో చూపించే సినిమాకి అసలు పొంతన అనేది ఉండదంట. పూర్తిగా ఏదో ఈ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ని ఎలివేషను, తర్వాత పెద్ద అయ్యాక ఎలివేషన్ ఏదేదో తిప్పాడంట. మొత్తానికి కలిపేసి ఆ క్రింజీ చేసేసాడంట. మొత్తం కలిపి దేని మిక్స్ చేస్తున్నాడు. నవ్వురాని కామెడీ ఇరిగిచ్చి పెట్టాడంట. అది ఆయనకి నవ్వు వచ్చిద్దేమో కానీ జనాలకు నవ్వు రాదుగా. ఆ నవ్వురాని కామెడీ కూడా ఇరికిచ్చి ఎక్కడ కావాలంటాడు దోపేసి అంతిమంగా జనాలకి తలనొప్పి అయితే మాత్రం గ్యారంటీ అనేదైతే ఒక ట్యాగ్ లైన్ అయితే ప్రతి దాంట్లో పాత స్టోరీ, ఓల్డ్ స్టోరీ ఇవన్నీ చూసేసాం. కొత్తగా ఏమీ లేదు. ఈ సినిమా అయితే చూడాల్సిన అవసరం లేదనే విధంగా రివ్యూలు వస్తున్నాయి.